దేవునికి స్తోత్రం. ఈరోజు ఉన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన వాగ్దానం. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనం. ప్రియా ఉన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ఆ దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో కూడా ఉండి పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రతి కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించాలని, మీ పక్షాన్ని జరిగించాలని, మీ కుటుంబాల్లో జరిగించాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. ఇంకనూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవునామానికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా ప్రభుతో మీరు కొనసాగండి. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రతి ఉదయం లేచిన వెంటనే దేవుని పాదం వద్ద కూర్చొని ఆయనను స్తుతించి పాడుట ఎంతో గొప్ప భాగ్యం దేవుని బిడ్డలారా. ఉదయం శీఘ్రంగా లేవటానికి కొందరు రాత్రి ఆహారం తక్కువగాను నీళ్లు ఎక్కువగాను తీసుకుంటారు, కొందరు అలారం పెట్టుకుంటారు. కానీ యెషయా ఉదయమనే త్వరగా లేపవలసిందిగా దేవదేవుని వద్ద ప్రార్థించి పడుకునేవాడు. ఆత్మ ఆయనను ఉదయం లేపి దేవుని మెల్లని స్వరం వినుబుద్ధి పుట్టించేది. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు మనల్ని లేపగల గొప్ప దేవుడే. యెషయా వలె మనము కూడా దేవుని లేపవలసిందిగా మనం ప్రార్థించి పడుకున్నప్పుడు దేవుడు వేకునే మనం లేపి మనం దేవుడితో మాట్లాడుకోవడానికి, దేవుడు మన స్వరం వినటానికి, దేవుడి స్వరం మనం వినటానికి, దేవుడు మనకి ఒక ఉన్నతమైన సర్వోన్నతమైనటువంటి తలాంపులు మనకు అనుగ్రహించి మనకు జయ విజయం అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, అద్వితీయ సత్యస్వరూపుడు, ఆ ఉన్నతుడైన దేవుడు తన కృపధార మనల్ని నింపి మనకు జయమివ్వగల గొప్ప దేవుడే. ప్రతిరోజు దేవుడు యెషయాను ఉదయంనే లేపి ఆ రోజంతా ఏమి చేయవలనో బోధించాడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు అనున్నది ఆయన సాక్ష్యం. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని యెషయా చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పక్షాన కార్యం చేసే కార్యసాధకుడు. ప్రతి ఉదయమున నీకు వినుబుద్ధి పుట్టింపగా నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. దేవుని యొక్క మాట వినాలి, దేవుడితో మనం కొనసాగాలి, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందాలి. దేవుడు మన సమయంలో మొదటి భాగాన్ని ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వగలవా? ఉదయమే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ మహిమాన్వితుడు వాగ్దానం చేశాడు. జీవగల దేవుని బిడ్డలారా, ఉదయమే లేచి దేవుని పాదం వద్ద వేచి ఉందామని తీర్మానం చేయండి. అప్పుడు యెషయాను లేపిన దేవుడు నేడు మిమ్మల్ని కూడా లేపి ఆయన పాదం వద్ద కూర్చునే కృపను మీకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. మన దేవుడు అందరి ఏళ్లను కృపను, కనికరమును, ఆదరణను చూపుతున్న గొప్ప దేవుడు. దేవుడు తన ఉన్నతమైన కార్యాభివృద్ధి మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. నీ బలంను గూర్చి నేను కీర్తించదును, ఉదయంనే నీ కృపను గూర్చి ఉత్సాహం చేస్తున్నట్టున్నాడు భక్తుడు. దేవుని యొక్క కృపతో మనం నింపబడటానికి ఉదయకాలాన్నే లేచి దేవుని బంగారు పాదపద్మల దగ్గర మనం ప్రార్థించినప్పుడు ఎటువంటి కష్టాలు నీకున్నా, ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లు నీకున్నా దేవదేవుడు నీకు సంపూర్ణ సమాధానం ఇచ్చి శాంతిని అనుగ్రహించి నెమ్మదివ్వగల గొప్ప దేవుడే. జయముగల దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నావంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ బాధలు, కన్నీళ్ళు ఆయనకి తెలియనివి కావు. చూస్తూ ఉండు, ఆయన నిన్ను ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. విశ్వాసం విడుక దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని ప్రార్థించు. దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని పొందగలదు. దేవుడి యొక్క తన శాశ్వత కృపతో నింపి నీకు జయమనుగ్రహించి విజయం అనుగ్రహించి ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు, ఉదయకాల సమయంలో లేచి ఆయన ప్రార్థించినప్పుడు సంపూర్ణమైన కార్యాన్ని ప్రభు నీ జీవితంలో జరిగించగల ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వప్రియ జగత్రక్షుడు, సర్వోన్నతుడు, ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడి యొక్క మహాకృపతో నింపటానికి ఇప్పుడే ప్రభు పాద సన్నిధిలో పాదపద్మం దగ్గర ప్రార్థిద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఉన్నతుడైన పరమ తండ్రి, దేవదేవుడా, మీ మహిమ కలిగిన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నతం మీ బిడ్డలను మమ్మల్ని ఆదరించండి, దీవించండి, బలపరచండి.
ప్రతి ఉదయకాల సమయంలో మీ వినుబుద్ధి మాకు పుట్టించండి. మీ బంగారు పాదపద్మాలకు చేర్చి మిమ్మల్ని మొరపెట్టడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి, మీ యొక్క బంగారు స్వరాన్ని మేము వినటానికి, మీ మధురమైన స్వరాన్ని మేము వినటానికి మీ కృపకు దయచేసి బిడ్డలందరికీ జయ విజయం, ఆనందాదరణ, సంరక్షణ దయచేసి బిడ్డలకు ఉన్న కష్టాలు అన్నిటిని తొలగించి సమాధానపరి జయమని గురించి శాంతియుతమైన మేలైన ఘనమైన కార్యాలు బిడ్డలు దయచేయమని యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తూ బిడ్డలందరికీ జయమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు సర్వోన్నతుడ ఉన్నతుడ మిమ్మల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆశీర్వదించి దీవించి జయ విజయములు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.